యా సో రీసెంట్ గా మన విశ్వాంబర మూవీ అనౌన్స్మెంట్ డేట్ వచ్చింది. సో దాని గురించి అభిప్రాయం? ఎస్, నిజంగా మనం ఎప్పుడెప్పుడా అని సంవత్సరాలు కొద్ది తీస్తున్న విశ్వాంబర డేట్ అయితే రానే వచ్చింది. నిజంగా జూన్ లో రాబోతుంది సినిమా అని చెప్పేసి డైరెక్టర్ వర్ష గారు సమాచారం ఇవ్వడం జరిగింది. సో గత కొన్ని రోజుల సంది ఇది సోషల్ మీడియాలో చాలా హల్చల్ అవుతుంది. మీరు అన్నట్టు నిజంగానే ఈ విశ్వాంబర సినిమా చాలా డైరెక్టర్ వర్ష గారు గత దీనిలో చాలా సంవత్సరాల క్రితం ఇది ఒక సోషియో ఫ్యాంటసీ లాగా గతంలో చేసిన చిరంజీవి గారు అంజీ సినిమా, జగదేక వీరుడు, అతలోక సుందరి, ఈ సినిమాలో తగ్గట్టుగా కొంత వర్ష గారు చెప్పేది ఏంటంటే నిజంగా గత 10 సంవత్సరాలకు వెళ్ళి లేని సినిమా ఒక డిఫరెంట్ స్టోరీని ఇవ్వాలి మెగాస్టార్ గారికి. గతంలో ఆయన చేసిన బింబిసారా అలా ఏదైతే హిట్ తీసుకున్నాడో ఆ సినిమా చూసి అన్నయ్య ఒక మంచి సినిమాగా తీర్చిదిద్దాడు, కొత్తగా ఉంటుంది అని చెప్పేసి సో చాలా అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి డైరెక్టర్ వర్ష గారు కూడా చాలా దీన్ని మెల్లిగా తీసుకుంటూ కొంత చాలా లేట్ అయినా కానీ ఫ్యాన్స్ కి మరి ఫిదా అయ్యే విధంగా ఈ బింబిసారని సో చాలా అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. సో ఫస్ట్ ఆ లుక్ లోనే ఆ బాడీ అదైతే నిజంగా చూసినప్పుడు అయితే చాలా ఒక ఆర్మీ గెటప్ లో వచ్చిన ఆ గ్లిమ్స్ కానీ వీడియోస్ కానీ చాలా అద్భుతంగా ఉంది. మరి ఈ సినిమా నిర్మించేది యూవీ క్రియేషన్ వాళ్ళు చాలా పెద్ద భారీ బడ్జెట్ సినిమాలు మరి మనకు తెలిసిందే. వాళ్ళు వంశీ ప్రమోద్ మరి ప్రతి సినిమా కూడా అంటే వాల్యూస్ తగ్గకుండా వాళ్ళు ఏ సినిమా చేసినా ఒక స్టాండర్డ్ లెవెల్లో చేస్తారు. సో తప్పకుండా ఇది యూవీ క్రియేషన్ కూడా ఒక బ్లాక్ బాస్టర్ మూవీ కాబోతుంది. అదేవిధంగా మన అన్నయ్య మెగాస్టార్ గారు అదేవిధంగా వర్ష డైరెక్టర్ కాంబినేషన్ లో ఇది ఒక మంచి సినిమా, చరిత్ర హిస్టారికల్ గా నిలబోయే సినిమా కాబోతుంది బ్రదర్. విశ్వంబర సినిమా విఎఫ్ఎక్స్ బాగా లేదని చెప్పి జనాలు ఆల్రెడీ అంటున్నారు. అది కాపీ విఎఫ్ఎక్స్ అని అంటే అవతార్ సినిమా నుంచి కాపీ కొట్టారని అంటున్నారు జనాలు. సో దీన్ని అంటే అలా ఏం లేదు. మనము చూసుకున్నట్లయితే వచ్చిన అన్ని గ్లిమ్స్ కానీ ప్రతి ఒక్కటి సంబంధించిన గ్రాఫిక్స్ కానీ ఏదైతుందో సో అలా అయితే ఏం లేదు. కొంతమంది ఎవరన్నా కావాలని సినిమా డౌన్ చేయాలని చాలా మంది రకరకాలుగా సినిమాలు రివ్యూ అయితే చాలు, కొంతమంది నచ్చిన వాళ్ళు రకరకాలుగా ఉంటారు కాబట్టి సో అదైతే ఏం లేదు. చాలా కొత్తగా ఫ్యాన్స్ అయితే చాలా మంది ఫిదా అయ్యారు. సో ఇది ఒక మంచి హిస్టారికల్ ఫిలిం. గతంలో ఏ సబ్జెక్ట్ కి సంబంధం లేనటువంటి ఈ సబ్జెక్ట్ కొత్త సబ్జెక్ట్ తీసుకొచ్చారు కాబట్టి మెగాస్టార్ అన్నయ్య గారు ఒప్పుకున్నారు. ఈ మన 14 లోకాలకు సంబంధించిన ఒక డిఫరెంట్ కంటెంట్ ఫిలిం. సో ఒక ఫ్యాన్స్ కి అలరించే విధంగానే ఈ కంటెంట్ మన డైరెక్టర్ వర్ష అన్నయ్య తీస్తున్నారు. నేను కూడా గత కొద్ది రోజుల క్రితమే డైరెక్టర్ వర్ష అన్నయ్యని కలవడం జరిగింది. సో అన్నయ్య కూడా నేనైతే కలవగానే ఇదే మాట అన్నాను, విశ్వంబర ఫ్యాన్స్ మాత్రం చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు అన్నయ్య ఎప్పుడు రిలీజ్ అవుతుంది సినిమా. సో ప్రతిదీ యూట్యూబ్ లో కానీ అన్నిట్లలో హల్చల్ అవుతుంది, వైరల్ అవుతుంది. ఇంకా చాలా ఎన్ని సంవత్సరాలు తీస్తారు, సంవత్సరాలు అన్నట్టు ఇది గత 2 years నుంచి ప్రాజెక్ట్ రన్ అవుతుంది. సో బడ్జెట్ కూడా మరి భారీ బడ్జెట్. సో ఒక రాజమౌళి లాగా చెక్కుతున్నాడా ఏంటి, ఇది ఒక బాహుబలి RR అలానే ఉండబోతుందా అని చెప్పేసి కొంతమంది సో డిఫరెంట్ గా ఉండబోతుంది అని చెప్పేసి డైరెక్టర్ వర్ష గారు చెప్తున్నారు. సో ఏదైనప్పటికీ ప్రతి ఫ్రేమ్ ని మరి అక్కడ మెగాస్టార్ అన్నయ్య కాబట్టి సో వరల్డ్ వైజ్ గా ఒక గొప్ప మరి యాక్టర్ కాబట్టి సో ఖచ్చితంగా ఇది మరి యూవీ క్రియేషన్ కి అదేవిధంగా మెగాస్టార్ అన్నయ్యకి, డైరెక్టర్ వర్షకి, సో హీరోయిన్ త్రిషకి, ఆ టీమ్ టోటల్ ప్రొడ్యూసర్స్ కి మొత్తానికి సూపర్ ఒక బ్లాక్ బాస్టర్ ఈ సినిమాగా రాబోతున్నారు తప్పకుండా. సో అదేవిధంగా ఈ పెద్ద సినిమా కూడా 2 పోటాపోటీగా గత కొద్ది రోజులుగానే గ్యాప్ రిలీజ్ అవుతాయి. మరి పోటీగా మరి తండ్రి కొడుకులు పోటీగా వస్తారా, ఫ్యాన్స్ కి ఏ విధంగా ఉండబోతుంది అని చెప్పేసి సో మరి నిజంగా ఒక మంచి ఎనర్జెటిక్ పాజిటివ్నెస్ తోటి ఉన్నారు. సో ఏ సినిమా లేట్ అవ్వకూడదని కోరుకుంటున్నాను, ముఖ్యంగా రామ్ చరణ్ అభిమానులు కానీ సో అన్నయ్య ఫ్యాన్స్ కానీ. సో అటు పెద్ద డైరెక్టర్ కి ఏంటంటే చాలా రోజులు అంది రిలీజ్ కాకుండా బాధపడుతున్నారు, పోస్ట్పోన్ అవుతుంది అని చెప్పేసి. సో డైరెక్టర్ బుచ్చిబాబు గారు అయినా సరే, సో విశ్వంబర డైరెక్టర్ వర్ష గారు అయినా సరే ఖచ్చితంగా మీరు ఈ యొక్క సమ్మర్ లోపు జూన్ జూలై లోపు ఈ సినిమాలు తీసుకొస్తే బాగుంటుందని మెగా ఫ్యాన్స్ చాలా మంది వెయిట్ చేస్తున్నారు సార్. సో తప్పకుండా ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీస్ కావాలని మెగా ఫ్యాన్స్ తరఫు నుంచి మేమైతే కోరుకుంటాం. థ్యాంక్ యూ. దిస్ ఇస్ భారతీయ రాజ్ సైనింగ్ ఆఫ్.